హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ జోహరి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ సమ్మర్ వెకేషన్స్లో మేము ఎక్కడికి వెళ్ళామో తెలుసా అండి? ద ప్రిన్సెస్ ఆఫ్ హిల్ స్టేషన్స్, అదే అండి, కొడైకెనాల్ వెళ్ళాము. మా జర్నీ, మా ట్రిప్ అయితే చాలా ఎక్స్ప్లోరేటివ్గా, చాలా ఎగ్జైటింగ్గా సాగింది. ఈ విషయాలన్నీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మరి మీరు ఈ వీడియోస్ అన్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసినాక ఒక లైక్ అండ్ కామెంట్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఓకే అండి, ఈ వీడియోలో నేను మీకు మా ట్రైన్ జర్నీ అప్ టు మా రిసార్ట్స్ వరకు వెళ్ళేదంతా నేను మీకు చూపిస్తాను. మా ట్రైన్ చెన్నై ఎగ్మూర్ స్టేషన్ నుంచి అండి 9:40 నైట్కి 3 టైర్ ఏసీ బుక్ చేసుకున్నాము. కనుక ఇంకా ఎలాగో డిన్నర్ టైం అయిపోతుంది కదా అని చెప్పేసి నేను ముందుగానే చపాతీస్ అండ్ పన్నీర్ బటర్ మసాలా ప్రిపేర్ చేసుకుని వచ్చేసినాను. చపాతీస్ చాలా సాఫ్ట్గా, స్మూత్గా, అండ్ పన్నీర్ బటర్ మసాలా అయితే చాలా యమ్మీగా ఉంది. మా అబ్బాయికి పన్నీర్ బటర్ మసాలా అంటే చాలా చాలా ఇష్టం. అందుకే చూడండి, తలెత్తకుండా తినేస్తున్నాడు. ముందు వాళ్ళకి పెట్టేసి మళ్ళీ నేను కూడా నా ప్లేట్ తీసుకున్నాను. నాకైతే చాలా ఇష్టం ఈ పన్నీరు. చపాతీ లేకపోయినా పన్నీర్ మాత్రమే తినేసేయమన్నా తినేస్తాను. మా వాడికి చాలా నచ్చిందంటండి. డిన్నర్ కంప్లీట్ చేసేసరికి 10:30 కావస్తా ఉంది టైము. అందుకే మా హస్బెండ్ ఇంకా స్లీపింగ్ టైం కనుక బెడ్డింగ్ అంతా సెట్ చేసేసినారు. నా కోసం, మా వాడి కోసం, తన కోసం. నాకు, మా హస్బెండ్‌కి అప్పర్ బెర్త్స్, మిడిల్ బెర్త్ మా వాడి కోసము. ఇక్కడ మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ ఇంకా స్లీపింగ్ టైం కనుక నిద్రపోయారు. ఎర్లీ మార్నింగ్ 4:15 కంతా మేము ఇక్కడ కొడై రోడ్‌లో దిగేసాము. ట్రైన్ జర్నీ అయితే ఇంతవరకే అండి. కొడై రోడ్ వరకే. ఆ తర్వాత రోడ్‌వేస్ ద్వారా వెళ్ళాల్సొస్తుంది. సో, మేము రైల్వే స్టేషన్ బయటకొచ్చి చూస్తే మొత్తం టూరిస్టే. ఎక్కడ చూస్తే ఫుల్‌గా హడావిడిగా ఉంది. ఇక్కడ నుంచి ప్రైవేట్ బసెస్, ట్రావెల్స్, ఇంకా క్యాబ్స్ అవన్నీ ఉంటాయి. మేమైతే బస్ ఆప్షన్ ఎంచుకున్నాము. చాలా బాగుంటుంది కదా ఘాట్ రోడ్‌లో బస్ జర్నీ. ఇంకా బస్ స్టార్ట్ అయిన ఒక 1 అవర్ తర్వాత ఒక బస్ స్టాప్ అయితే వచ్చింది. ఒక ఊరు. అది బత్తలగుండు అంట. ఇక్కడ నుంచి అయితే నంబర్ ఆఫ్ బసెస్ అవైలబుల్ అంట. ఈజీగా వెళ్ళొచ్చు. సో, మేము ఆ బస్‌లోనే కంటిన్యూ అయిపోయినాం కనుక ఇంకా బస్ జర్నీ వెళ్తూ ఉంటే దారి పొడుగునా కోకోనట్ గ్రూవ్సు, గ్రీనరీ, ఇంకా రకరకాల చెట్లు, వెజిటేషన్ అంతా కనిపించిందండి. ఇట్లా వెళ్తూ ఉంటే చల్లగా సాగిపోతా ఉంది జర్నీ. పోతూ ఉంటే మధ్యలో ఫిష్ కూడా కనిపించింది మాకు. ఫిష్ సెల్లర్స్ ఫిష్ అమ్ముతూ ఉన్నారు. ఇలా బస్ జర్నీ చాలా మెస్మరైజింగ్‌గా సాగుతూ ఉంది. మొత్తం డిస్టెన్స్ వచ్చి కొడై రోడ్ నుంచి కొడైకెనాల్ వరకు డిస్టెన్స్ వచ్చి నియర్లీ 80 కిలోమీటర్స్ దాకా ఉంది. కానీ టైం మాత్రం 3 అవర్స్ దాకా తీసుకుంటుంది. ఎందుకంటే ఘాట్ సెక్షన్ కదా! ఈ ఘాట్ సెక్షన్‌లో బెండ్ కర్వ్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా? 21 హెయిర్ పిన్ బెండ్ కర్వ్స్ ఉంటాయి. అంటే హెయిర్ పిన్ ఎలా బెండ్ అయి ఉంటుందో అలాంటి కర్వ్స్ 21 కర్వ్స్ ఉంటాయి. కనుక తిరుగుతానే ఉంటుంది బస్సు. ఇటు అటు, ఇటు అటు అసలు. ఇంకొంచెం బస్సు జర్నీ పడని వాళ్ళైతే కొంచెం ఇబ్బంది పడాల్సొస్తుంది. వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ అలాంటివి వస్తాయి. సో, జాగ్రత్తగా కవర్స్ అవి పెట్టుకొని వెళ్తే మంచిది. చూడండి, ఇక్కడ మా వ్యాలీస్ అయితే ఎంత అందంగా కనిపిస్తున్నాయి. మెస్మరైజింగ్‌గా ఉంది కదా జర్నీ మొత్తము. చుట్టూరు కొండలు. అందుకే అన్నారు దీన్ని ప్రిన్సెస్ ఆఫ్ హిల్ స్టేషన్స్ అని. హిల్స్ మధ్యలో ఇంకా వ్యాలీ అయితే ఎంత బ్యూటిఫుల్‌గా కనిపిస్తుందో. ఇక్కడ రివర్ కనిపిస్తా ఉంది చూడండి. ఇది మంజలార్ రివర్ ఇది. మంజలార్ రివర్ వచ్చి 19 కిలోమీటర్స్ ఎక్స్‌టెంట్‌తో ఉంది ఇది. ఇది డ్యామ్ కట్టినారు దీనిపైన. 6.5 కిలోమీటర్స్ పొడవున డ్యామ్ కట్టినారు దీనిపైన. ఈ కొండల యొక్క అడవుల్లో ఏమేమి ఉంటాయంటే యావకాడో చెట్లు, పనస చెట్లయితే అసలు ఎన్నో ఉన్నాయి. పెద్ద పెద్ద పనసకాయలయితే దానికి కాసున్నాయి. యావకాడో చెట్లున్నాయి. ఇంకా ఈ కొడైకెనాల్‌లో స్పైసెస్ చాలా ఫేమస్ అండి. కార్డమమ్, పట్టా, క్లోవ్స్, ఇంకా మెంతులు, హనీ, ఇంకా ఫేషియల్ ఐటెమ్స్ ఉంటాయి కదా! స్క్రబ్బు, ఫేస్ ప్యాక్స్, ముల్తానీ మిట్టి, ఇవన్నీ గూడా ఇక్కడ చాలా ఫేమస్ అంట ఇక్కడ. ఇలా చూస్తూ వెళ్తూ ఉంటే మెల్లిమెల్లిగా ఊరు వస్తా ఉంది. కొడైకెనాల్‌లోకి ఎంటర్ అవుతున్నాము. చిన్న చిన్న హోటల్స్, పెద్ద హోటల్స్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇలా చూస్తూ ఉండగానే మాకు బస్ స్టాండ్ అయితే వచ్చేసింది. కొడైకెనాల్ బస్ స్టాండు. మేము లగేజ్ అంతా దింపుకొని బస్ దిగిన వెంటనే మా క్యాబ్ డ్రైవర్ అయితే రెడీగా ఉన్నారు. మేము ఇక్కడ నుంచే మదురై ట్రావెల్స్ నుంచి బుక్ చేసుకున్నాము. సో, మేము బస్ స్టాండ్ దిగిన వెంటనే టాక్సీ డ్రైవర్ వచ్చి పికప్ చేసుకునేసినాడు. ఇంకా తిరిగి మళ్ళా రిటర్న్‌లో తిరిగి బస్ స్టాండ్‌కి తెచ్చి వదిలే వరకు మొత్తం వాళ్ళే చూసుకుంటారు. మేము బుక్ చేసుకున్న ప్యాకేజ్ వచ్చి 2 అడల్ట్స్, 1 చైల్డ్ అనమాట. 2+1. ఈ 2+1కి వాళ్ళు ఉండడానికి మంచి రిసార్ట్ ఇచ్చినారు. 3 డేస్, 2 నైట్స్, 3 డేస్ రిసార్ట్ ఇచ్చినారు. ఇంకా 2 డేస్ బ్రేక్‌ఫాస్ట్ మాత్రం ఇచ్చినారు. ఇంకా నెక్స్టు ఇంక ఈ 3 డేస్ యొక్క టూర్‌లోనే మాకు ఇంపార్టెంట్ ప్లేసెస్ 12-14 చెప్పినారు. వాళ్ళు కవర్ చేస్తామని చెప్పేసి. సో, ఈ టూర్ ప్యాకేజ్ అయితే చాలా బాగా నచ్చింది మాకు. అందుకే ఇది ఆప్ట్ చేసుకున్నాము. ఇంకా అలా వెళ్తూ ఉండగానే మా రిసార్ట్ వచ్చేసింది. ద పీక్ రిసార్ట్స్ అని చెప్పి చాలా ఎంత అంటే ఎంత బాగుందంటే అసలు చెప్పలేము. మీరే చూడండి.
ఈ హోటల్ రిసార్ట్ చాలా బాగుంది. దీని యొక్క ఎంట్రన్సే ఇంత గ్రాండ్ రిచ్ లుక్‌గా ఉంది. ఇంకా లోపలికెళ్తే ఎలా ఉంటుందో అనే ఎక్సైట్‌మెంట్‌తో వెళ్తూ ఉన్నాం మేము. ఇదండి మొత్తానికి. ఇక్కడ చాలా రూమ్స్ ఉన్నాయి. ఈ రిసార్ట్‌లో చాలా ఆప్షన్స్‌ని బట్టి మనం సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్‌ని బట్టి రూమ్స్ ఉంటాయి. 5 ఆప్షన్స్ ఇచ్చారు మొత్తం వాళ్ళు. ఇంకా మేమిక్కడ ఈ రిసార్ట్‌లో దిగేసి, మా లగేజ్ అంతా దింపుకునేసి, ఇంకా రిసెప్షన్‌లోకెళ్ళాము. కొంచెం ఫార్మాలిటీస్ అవి ఉంటాయి కదా! ఆల్రెడీ వాళ్ళే బుక్ చేసేసినారు ట్రావెల్స్ వాళ్ళే. ఇంక కొన్ని ఫార్మ్స్, కొన్ని ఐడెంటిటీ ప్రూఫ్స్ అవి ఇవ్వాలి కనుక రిసెప్షన్‌లోకెళ్ళి ఆ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న వెంటనే వాళ్ళు మాకు బ్రేక్‌ఫాస్ట్ ఆఫర్ చేసినారు. ముందుగా ఫ్రెషప్ అయ్యి బ్రేక్‌ఫాస్ట్ చేసుకుంటే ఆ లోపు వాళ్ళు రూమ్ రెడీ చేసి ఇస్తామని చెప్పారు. సో, మేము బ్రష్ అవి చేసుకునేసి ఫ్రెషప్ అయిపోయేసి ఇంకా రెస్టారెంట్‌లోకొచ్చాము. రెస్టారెంట్ చాలా నీట్‌గా, హైజీనిక్‌గా ఉంది. ఇక్కడ బొఫే సిస్టమ్ అండి. మొత్తం వాళ్ళు ఒక 4-5 ఐటెమ్స్ వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్స్ రెడీ చేసి పెట్టేసి ఉంటారు. మేము బఫేలో మనం ఏది నచ్చితే అది వేసుకొని తినొచ్చు. ఇంకా ఇక్కడైతే ఫేమస్ ఇడ్లీ అండ్ దోస అంట. అందుకే ఫస్ట్ ఇడ్లీనే టేస్ట్ చేద్దాము అని చెప్పేసి తమిళనాడు కాబట్టి ఆ సాంబార్ టేస్ట్ చూడాలి కనుక మేమింకా ఇడ్లీ వేసుకున్నాను నేను. ఇక్కడ సేమియా పులిహోర ఉంది. సేమియా పులిహోర వేసుకున్నాక నెక్స్ట్ ఇక్కడ పొంగల్ కూడా ఉంది. తమిళనాడు అంటే ఫేమస్ కదా పొంగల్ కూడా. సో, పొంగల్ కూడా కొద్దిగా వేసుకున్నాను టేస్ట్ చూద్దామని చెప్పేసి. నెక్స్ట్ దీంతో పాటు వాళ్ళు చట్నీ అండ్ సాంబార్ పెట్టిన్నారు. సో, ఒక బౌల్ తీసుకునేసి వేడి వేడి సాంబారు చాలా టేస్టీగా ఉన్నట్టుంది. ఇంకా చూడాలి రుచి ఎట్లుంటుందో. సాంబార్ కూడా తీసుకున్నాను నేను. ఇంకా చట్నీ, కోకోనట్ చట్నీ ఉంది. ఇంకా జింజర్ చట్నీ గూడా ఉంది. ఇది చాలా ఫేమస్ కదా తమిళనాడులో. జింజర్ చట్నీ. ఆంధ్రాలో కూడా చాలా ఫేమస్ ఇది. జింజర్ పచ్చడి, అల్లం పచ్చడి వేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా మినపప్పు వడ గూడా ఉంది. నాకు వడ అంటే చాలా ఇష్టము. 3 వడాస్ పెట్టుకున్నాను నేను. ఇంకా ఇక్కడ బ్రెడ్ బటర్ అండ్ జామ్ గూడా ఉంది. పీనట్ బటర్ అంట ఇది. ఇది మళ్ళా చూద్దామని చెప్పి ముందుగా నా బ్రేక్‌ఫాస్ట్ ప్లేట్ రెడీ చేసుకున్నాక బ్రేక్‌ఫాస్ట్ తిన్నాను నేను. చాలా టేస్టీగా ఉంది. ఇంకా వీళ్ళు కాఫీ అండ్ టీ కూడా ప్రొవైడ్ చేసినారు. ఇక్కడ అప్పటికప్పుడు మనం ఇన్‌స్టంట్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంత వేడిగా పెట్టినా కూడా అప్పటికప్పుడు అది చల్లారిపోతా ఉంది. అంత కూల్ క్లైమేట్ ఉంది కనుక మా వాడు మా కోసము కాఫీ ప్రిపేర్ చేసి ఇచ్చినారు. చాలా టేస్టీగా ఉంది. కాఫీ కూడా తాగేసినాక మేము ఇంకా మా రూమ్‌కెళ్ళేసి మేము బాత్ అవి చేసి రెడీ అయిపోయినాము. ఇంకా సైట్ సీయింగ్‌కి వెళ్ళాలి కదా! ఇంకా ఓకే అండి. ఈ వీడియో నచ్చుంటే ఒక లైక్ ఇచ్చి కామెంట్ ఇవ్వండి. ఇంకా మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీట్ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.